షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా ఆయన కృపావాక్యం చేత మనం ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదినం వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనంలో ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. అవును ప్రియులారా, అక్కడ లాబాను బెతూయేలు వారు అంటున్నారు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని అబ్రహాం గారి యొక్క ప్రధాన దాసుడైన ఎలియాజర్ గారితో అంటున్నారు. ఇస్సాకుకు భార్యగా ఉండడానికి కొరకు రిబ్కాను సిద్ధపరిచింది, రిబ్కాను ఏర్పాటు చేసింది. రిబ్కాను ఇస్సాకుకు భార్యగా అనుగ్రహించడానికి కొరకు ఆయన కలిగిన ప్రణాళికనంతా కూడా తెలియపరిచింది. ఆ విధంగా ఎలియాజర్ని గృహానికి నడిపించింది. ఇవన్నీ కార్యాలు కానీ పరమ తండ్రి వలన కలిగిన కార్యము అని లాబాను బెతూయేలు ఇరువురు అంటున్నారు. ఏ కార్యము జరిగినా ఆయన జరిగిస్తాడు సుమా. మానవునిక ఆలోచనలు, మానవునిక తలంపులు ఏది కూడా మన యొక్క జీవితాలలో జరగవు, నిష్ప్రయోజనము. మానవునిక ఆలోచనలు వ్యర్థము అని రాయబడింది. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచును. కాబట్టి ఆయన కార్యము స్థిరపరచగా ఎవరు దాన్ని రద్దుపరచజాలడు, ఎవరు దాన్ని మార్పు చేయలేరు సుమా. కాబట్టి యెహోవా కార్యములు స్థిరమైనవి, అవి న్యాయమైనవి, అవి ఎంతో గొప్పవైనవి. కాబట్టి యెహోవా సన్నిధిలో ఆయన యొక్క కార్యములను ఉన్నతంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆశ్చర్యపడే విధానంలో మనం నడిపిస్తాడు సుమా. కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడడానికి కొరకు మనం అవకాశం ఇస్తే ఆయన ఉన్నతంగా మనం నిలబెడతాడు సుమా. కాబట్టి యెహోవా నీ కార్యములు నా పక్షం నెరవేర్చుము తండ్రి, నీ చిత్తము నా పక్షమును సిద్ధించుడు కాక అని మనం ప్రార్థన చేస్తే పరమతని మన పక్షమున ఆయన కార్యములు జరిగిస్తాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని రిబ్కా పక్షముగా పరమతని జరిగిన కార్యమును వారు ఒప్పుకుంటూ వచ్చారు, బెతూయేలు, ఆ విధంగా లాబాను. కాబట్టి మన జీవితాలలో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబాలలో ఆయన జరిగిన కార్యమునకు, ఆయన జరిగబోతున్న కార్యానికి మనం ఒప్పుకుంటే అది ఎంతో ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మన జీవితాలు ఉంటాయి. అది ఎంతో మేలుకరంగా ఉంటుంది మనకు. కాబట్టి పరమతండ్రి కార్యములు మన ఊహకు అందవు. మనం ఆశ్చర్యపడే విధానములో ఆయన మనం నడిపిస్తాడు. ఆయన అగోచరుడు. కాబట్టి యెహోవా కార్యములను లెక్కించదమనుకుంటేమా, లెక్కకు మించినవి అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తున్నాడు. అట్టి విధంగా పరమతని కార్యానికి మనం ఒప్పుకుందాం. పరమతని మాటలు మన ఇంటిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, మీ కార్యములే మా జీవితంలో నెరవేర్చబడును గాక, మీ కార్యములే మా జీవితంలో స్థిరపరచబడును గాక. తనకి స్తోత్రము తండ్రి. అయ్యా, అట్టి విధంగా మా జీవితాలను మీరు మార్చమని ప్రార్థిస్తూ, మార్చకుడు విమోచకుడు మా కొరకు మరల తిరిగి రాబోతున్న మా నాథుడైన యెహోవాని సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి ఆశ్రమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.